ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. పెద్దగా చదువుకోకపోయినా మంచి సమయస్ఫూర్తి, తెలివితేటలు కలవాడు. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కొరకు గ్రామ ప్రజలందరూ ఈ రైతు దగ్గరికి వచ్చేవారు. ఒకసారి ఈ రైతుకు 50 రూపాయలు అవసరం పడుతుంది. ఆ 50 రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. ఆ గ్రామానికి పక్కనే ఉన్న పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివిగల లాయరు ఉంటాడు. ఆ రైతు ఆయన వద్దకు వెళ్ళి, లాయర్ గారు, మీరు బాగా చదువుకున్నవారు మరియు తెలివితేటలు కలవారు. నేను చదివే రాని ఒక నిరక్షరాస్యుడిని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. అలాగే మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. నేను గనక సమాధానం చెప్పలేకపోతే 50 రూపాయలు ఇచ్చుకుంటాను. ఎందుకంటే నేను చాలా పేదవాడిని, నా దగ్గర అంత డబ్బు లేదు అని తెలుపుతాడు. అందుకు ఆ లాయరు, వీడు అమాయకుడు కదా అని ధైర్యంగా ఒప్పుకుంటాడు. ఆ రైతు 2 తలలు 6 కాళ్ళ ఉన్న జంతువు ఏది అని ఆ లాయర్ గారిని ప్రశ్నించాడు. ఆ లాయర్ గారు చాలాసేపు ఆలోచించి చివరికి నేను పందెం ఓడిపోయాను అని ఒప్పుకొని 100 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు సమాధానం చెప్పు అంటాడు. దానికి ఆ రైతు, ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు, నేను కూడా పందెం ఓడిపోయాను. ఇదిగో నేను పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న 50 రూపాయలు అని లాయర్ చేతిలో పెట్టాడు. మిగిలిన 50 రూపాయలు తన జేబులో వేసుకొని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు. దీనిని లాయరు తలుచుకొని, అయ్యో రైతును తక్కువ అంచనా వేశానే అని కుమిలిపోతూ ఇకపై ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. జై హింద్.